ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా చేసినటువంటి పట్టణ అధ్యక్షుడు గురుమూర్తి వేణుగోపాల్ స్వామి రెడ్డి గారు, అట్లా జేసీఎస్ కన్వీనర్ రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పిఎం రంగా గారి జయంతి వేడుకలు జరుపుకుంటాం. పిఎం రంగా గారు అంటే విజయవాడ నగరంలో ఒక చరిత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి విజయవాడ నగరంలో స్థిరపడినప్పటి నుంచి కూడా పేదల పక్షాన నిరంతరం పోరాడుతూ ఏ పేదవాడు నాకు ఇబ్బంది అని చెప్పి వెళ్ళినా కానీ వారికి అండగా నిలబడి కుల మతాలతో తావు లేకుండా ఆయన కేవలం కాపు లీడర్గానే అనుకుంటారు, కానీ అసలు ఆయన కులానికే సంబంధం కాదు. ఆయన దగ్గర ఉన్నంతా కూడా అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే కనుక ఆయన ఒక సామాన్యుడి నుంచి ఎవరు వచ్చినా కానీ వెంటనే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిరంతరం పోరాడేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. ఎందుకంటే మరి విజయవాడ నగరంలో చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఉపాధి ఉద్యోగాల నిమిత్తం ఎంతోమంది వచ్చి ఇక్కడ వారికి ఎవరు అండగా లేని సమయంలో పిఎం రంగా గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ భరోసా ఇచ్చి నేనున్నానని చెప్పి ప్రత్యేకించి కృష్ణలంక ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా పట్టాలకు పిలిచే విషయం కానివ్వండి, అక్కడ వరద ముంపు గురైన సమయంలో కూడా వారికి అండగా నిలబడటం, అదేవిధంగా మరి రాజకీయాలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చారంటే కనుక ఆయన పేదల పక్షాన ఎంతగా పోరాడాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆయన చివరిగా చనిపోయే ముందు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అంతకుముందు కార్పొరేటర్గా పనిచేస్తూ నగరంలో అనేక సమస్యల మీద, ముఖ్యంగా విద్యార్థుల సమస్యల మీద యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే ఒక సంస్థను స్థాపించి వాళ్ళ సమస్యలపై నిరంతరం పోరాటం, అట్లాగే కార్మికుల కోసం, మహిళల కోసం, ఎవరైనా పెత్తందారులు పేదవాళ్ళ జోలికి వస్తే కనుక ఆయన వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళందరికీ అండగా నిలబడి మాకు ఒక నాయకుడు ధైర్యం కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు. దురదృష్టం మరి ఆయన రాజకీయ ఎదుగుదలను చూసి ఆ రోజున ఆయన రాజకీయంగా మరి మాకు ఎక్కడ అడ్డమవుతాడో మాకు ప్రత్యర్థి అవుతాడని చెప్పి ఆ రోజునటువంటి ప్రత్యర్థి పార్టీలు ఆయన్ని మట్టుపెట్టడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఆయన చనిపోయిన తర్వాత గతంలో ఎప్పుడు లేని విధంగా విజయవాడ చరిత్రలో 40 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టి పేదవాళ్ళందరూ కూడా ఆయన మద్దతుగా నిలబడి మరి ఆయన తలుచుకునే రోజంటూ లేదు. మరి కొంతమంది నాయకులు కొడతారు, చనిపోతారు, కొంతకాలమే గుర్తుంటారు, కానీ వంగవీటి మోహన్ రంగానే ఆయన ఇప్పటికీ చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నా కానీ పేదవాళ్ళ ముందులో స్థిరస్థాయిగా నిలబడ్డాడంటే కనుక ఆయన పేదల మనిషి, పేదల పక్షపాతిగానే మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి రాబోయే యువత కూడా ఆయన పేదలకు ఏ విధంగా అండగా నిలబడ్డాడు, ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ మరి ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.